ముగించడానికి తెలియదు, ఎక్కడ ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితి. కాబట్టి అలాంటి వారు తప్పించబడలేరు, అలాంటి వారు విడిపించబడలేరు. దేవుడు కోరుకుంటున్నది భక్తి గల దైవ సేవకులను కోరుకుంటున్నాడు. కొత్త చెప్పట్లు చెప్పేసరి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ భక్తి గల దైవజనులు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. భక్తి గల దైవజనుడు ఏలియా ప్రార్థన చేయగా దేవుడు అద్భుతాలు చేశాడు. సామాన్యమైనటువంటి మనలాంటి మనుషుడే. గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి గల దైవజనులు చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము. దీర్ఘదర్శి హనాని కుమారుడగు యోహు అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులతో స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధిలో నుండి కోపము నీ మీదికి వచ్చును. ఎక్కడి నుంచి వచ్చిందంట కోపము? చెప్పు ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎందుకు వచ్చింది? భక్తిహీనులకు సహాయము చేసినందువలన, భక్తిహీనులతో సహవాసము చేసినందువలన, భక్తిహీనులతో సాంగత్యము చేసినందువలన చివరికి ఏం జరిగిందంటే దేవుని కోపము రగిలిందంట. ఎవరి కోపం రగిలింది? అమ్మమ్మ నా వైపు చూడాలి. ఎవరికి మీద రగిలింది? దేవుని కోపము యెహోషాపాతు ముందుకు వచ్చిందంట. యెహోషాపాతు యూదులకు రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు దేవుని నమ్ముకున్న వ్యక్తి. యెహోషాపాతు దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి వ్యక్తి. కానీ ఈ యెహోషాపాతు చేసేటువంటి పని ఏమిటంటే భక్తిహీనుడైన అహాబు అనబడిన ఇశ్రాయేలీయుల రాజుతో స్నేహము కలిగి ప్రవర్తించినందువలన, ఇశ్రాయేలీయుల రాజుతో అతను జీవించినందువలన, ఇశ్రాయేలీయుల రాజు అయిన అహాబుతో అతను సహవాసము కలిగినందున అతని కుటుంబం మీదకి, అతని ఇంటి మీదకి దేవుని యొక్క కోపము రగులుకుందంట. హల్లెలూయా. ఎవరి కోపం రగులుకుంది? చెప్పండి ఎవరి కోపం రగులుకుంది? యెహోవా కోపము రగులుకుంది. ఎవరి మీద రగులుకుంది? చెప్పండి ఎవరి మీద రగులుకుంది? యెహోషాపాతు మీద దేవుని కోపం రగులుకుంది. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సేవకులు మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే భక్తిహీనతో సహవాసము చేయకండి. భక్తిహీనతో సహవాసము చేస్తే మీకు ఉన్న కాస్త భక్తి కూడా ఏమవుతుంది? మీకున్న కొంచెం భక్తి కూడా పలకరే ఉంటేనే పోతుందా? ఎందుకు పోతుంది? భక్తిహీనులతో సహవాసము చేసినందువలన. భక్తిహీనులతో సహవాసము చేయవద్దు అంటున్నాడు. ఎందుకంటే యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు గలవాడు, యెహోషాపాతు ప్రార్థన పరుడు, యెహోషాపాతు విశ్వాసవీరుడు, యెహోషాపాతు దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి. కొంతమంది అంటూ ఉంటారు, మేము లేకుంటే చర్చిలో సంఘం ఎట్లా నడుస్తుందో చూస్తాం, పాస్టర్ గారు ఎటువంటి రోజు చూస్తాం, ఎట్లా వాక్యం చెప్పేదో చూస్తాం. భక్తి కలిగినటువంటి వారు మాట్లాడగలుగుతారు. ఏ మాటలు? ఏ పెద్ద మనిషి మాట్లాడతారా? భక్తి గలవారు మాట్లాడతారా? మాట్లాడలేరు, భయపడతారు. అమ్మో, దేవుని మందిరం అది, దేవుని మందిరం అది, క్రీస్తు సంఘం అది, తన స్వరత్వమతి సంపాదించుకున్న సంఘం ఇది. ఈ సంఘమును నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే క్రీస్తు తన సంఘము కొరకు తన ప్రాణమును దారబోసాడు. హల్లెలూయా. తన సంఘములో ఉన్న విశ్వాసులటువంటి మనల్ని రక్షించడానికి ఆయన కల్వరి సిలువలో తన ప్రాణమును దారబోసి నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలో తన ప్రాణమును విడిచిపెట్టాడు. దేవుని సంఘం, దేవుని వాక్యం రాబడింది, దేవుని సంఘమును ఎవడు పాడు చేస్తాడో నేను వానిని పాడు చేస్తున్నాడు. భక్తిహీనులకు వచ్చేటువంటి ఆలోచనలు,
సంఘమును పాడు చేయడానికి, సేవను పాడు చేయడానికి భక్తిహీనులు చేసేటువంటి ఆలోచన. భక్తి గలవారైతే ఎక్కడ కలుసుకున్నా మంచినే మాట్లాడతారు. మాట్లాడరా? పలకరే. మాట్లాడరా? భక్తిహీనులు అయితే ఏం చేస్తారు? ఒకడు భక్తిహీనుడున్నా చాలు భక్తి గల వారందరూ కూడా చెడగొడతాడు. ఏం పోతావు లేరా ప్రార్థనకు, ఏం వింటావు లేరా వాక్యము, ఈ సంవత్సరము మనం కాదులే వచ్చే సంవత్సరం నుంచి పోదాం, కానీ మా గోత్రములు లేరుగా సంఘముల పెద్దలుగా, ఈ సంవత్సరం ఏం పోతావు, వచ్చే సంవత్సరం పోదాంలే. ఈ ఆలోచన ఎవరు చేస్తారు? ఇది భక్తిహీనులు చేసేటువంటి ఆలోచన. అందుకని భక్తిహీనుల మీదకి దేవుని యొక్క శాపం వస్తుందని వాక్యం రాబడింది. నువ్వు సహవాసం చేయవద్దు. నీ సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమున లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పి చీకట్లో నిలిచిన యెడల మనము అబద్ధమాడి సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నిలిచిన యెడల మనము అన్యుల సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకున్న యెడల మనలను మనమే మోసపరుచుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. చూడండి, మనలో సత్యం ఉండదు. మన సహవాసము ఆయనతో ఉండాలి. హల్లెలూయా. ఎవరితో ఉండాలి? చెప్పు ఎవరితో ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నీ నా సహవాసం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నీ నా సహవాసం ఉన్నప్పుడు నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు, ఆశీర్వదించబడతావు. కనుక భక్తి గలవాడవైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు. భక్తి గల కుమార్తెవైతే నువ్వు దేవునికి మొరపెట్టగలుగుతావు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ మొదటి రోజు ప్రార్థన కోడికలో నువ్వు భక్తి గలవాడవై దేవునికి ప్రార్థన చేయదుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.